మార్కు సువార్త 14:38. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగం మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం, ధ్యానం కూడా చేసి ఉంటాం. కానీ ప్రభు మనతో మాట్లాడుచున్నారు అంటే అందులో ఖచ్చితంగా మనకు పాట ఉంటుంది. ఒకే మాట 2 సార్లు చెబుతున్నాడు అంటే అర్థం ఏంటి? అది నీకు చాలా అవసరము అని అర్థం. ఒకే మాట ముమ్మారు మాట్లాడుతున్నాడంటే దాన్ని ఖచ్చితంగా చేయవలసిందేనని దాని అర్థం. ఎన్నిసార్లు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసినా దేవుడు ఒక కొత్త కోణంలో ప్రభు మనతో మాట్లాడతారు. ఆ సంగతులు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న ఆ రోజులలో ఆయన బంట్రోతులకు అప్పగింపబడటానికి ముందు, సిలువకు అప్పగింపబడటానికి ముందు తన ప్రియమైన శిష్యులతో కలిసి ప్రార్థన చేయటానికి ఆయన వెళ్ళారు. ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు శిష్యులు కాస్త నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. అదేంటో మరి, ప్రార్థన అనగానే చాలా మందికి నిద్ర వచ్చేస్తుంది కదా. ప్రార్థన అనగానే చాలా మందికి నీరసం కూడా వచ్చేస్తుంది. మిగిలిన విషయాల్లో ఎక్కడ కూడా 1 గంట కానీ 2 గంటలు కానీ పేరంటానికి పొరపాటున కూడా నిద్ర కదా. పసుపు రాయడంలో, అలంకరణ చేయడంలో అసలు మనమే అసలైన బ్యూటీస్ కదా. బ్యూటీ పార్లర్లు అనవసరం మన ముందర. శిష్యులందరూ కూడా నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. ఆయన శిష్యులతో చెప్పిన మాట, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుల వారు చెప్పారు అంటే ఖచ్చితంగా దానికి అర్థమైతే ఉందండి. ఆయన అనవసరంగా ఎప్పుడు మాట్లాడలేదు, వ్యర్థమైన మాటలు ఎప్పుడు మాట్లాడలేదు, ముసలమ్మ ముచ్చట్లు అసలే మాట్లాడలేదు. దేవుని ప్రేమను గురించి, దేవుని రాజ్యమును గురించి, మనుషుల మారు మనసు గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు. మీకు ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి. దేవుడు కులాన్ని మార్చడానికి రాలేదు, మతాన్ని మార్చడానికి రాలేదు, మనసు మార్చడానికే వచ్చారు. యేసు ప్రభుల వారు ఆయన సువార్త ప్రారంభములో అరణ్యములో శోధింపబడిన తర్వాత, ఉపవాసాలు ముగించబడిన తర్వాత ఆయన ప్రకటింప ఆరంభించాడు. ఆయన ఏమని ప్రకటించాడంటే, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందండి అని చెప్పారు. చాలా మంది యేసుప్రభు మతాలు మార్చడానికి వచ్చారని అనుకుంటున్నారు. యేసుప్రభుల వారు మతాలు మార్చే దేవుడు కాదు. యేసుప్రభుల వారు కులాలు మార్చే దేవుడు కాదు. నీ మతిని మార్చేవాడు, నీ మనస్సును మార్చేవాడు, నీ ప్రవర్తనను మార్చేవాడు, నీ గుణాన్ని, నీ లక్షణాలను మార్చేవాడు.
అందుకే యేసు ప్రభువును మనం వెంబడిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, శిష్యులందరూ నిద్రావస్థలో వెళుతున్నప్పుడు ఆయన అన్నాడు, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అన్నారు. క్రైస్తవుడికి ప్రార్థన చాలా అవసరం. ఎప్పుడు క్రైస్తవుడికి శోధనలు వస్తాయి? క్రైస్తవుడికి బలహీనతలు ఎప్పుడు వస్తాయి? ఏ సందర్భాల్లో క్రైస్తవుడు శోధింపబడతాడు? నీ ప్రార్థన ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు శోధన ప్రారంభమవుతుంది. ప్రార్థనలో ఉండటం వేరు, ప్రార్థన చేయటం వేరు. శోధనలోకి ప్రవేశించబోతున్నాం, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నీ ఆత్మీయ స్థితి తగ్గుతూ ఉందో, ప్రార్థన తగ్గుతూ ఉందో, నీతి తగ్గుతూ ఉందో, పరిశుద్ధత తగ్గిస్తూ ఉన్నావో, శోధన నీకు ఎంటర్ అవుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుచున్నాం. మనం పోరాటం చేస్తున్నది ఎవరితో చెప్పాలి? శరీరులతో కాదు. అయ్యా సహోదరి, లోక సంబంధమైన శరీరులనే జయించలేక పడిపోతున్నాం. లోక సంబంధమైన శరీరులతోనే పోరాడలేక ఓడిపోతున్నాం. కానీ వాక్యం చెప్తుంది, మనము పోరాడున్నది శరీరులతో కాదు. ఇంట్లో చిన్న గొడవ జరిగితే ఆ రోజు ప్రార్థన కట్. తినడం మాత్రం కట్టే ఉండదు. తినడం మాత్రం కట్టే ఉండదు. ఇంట్లో భార్య భర్త కొట్లాడితే ఆ రోజు ప్రార్థన ఉండదు. సాయంకాల ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఉండదు. ఎందుకో చెప్పనా? ఇప్పటిదాకా కొట్లాడి ఇప్పుడు మళ్ళీ ప్రార్థన కూర్చున్నారమ్మా. ఎవరంటారు? పక్కింటి వాళ్ళు అంటారు. వీళ్ళకైనా సిగ్గుండాలా, చెప్పే పాసలకైనా సిగ్గుండాలా. అందుకే ప్రార్థనలో కూర్చో. శరీరులతోనే పోరాటం చేయలేక మనం పడిపోతున్నాం, ఓడిపోతున్నాం, చెడిపోతూ ఉన్నాం. కంటికి కనిపించని శక్తులతో నువ్వు పోరాటం చేస్తున్నావు. నీ కంటికి కనిపించని శక్తులతో పోరాటం చేస్తూ ఉన్నావు. కనుక బైబిల్ చెప్తుంది, ప్రార్థన చెయ్యండి, మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. బైబిల్లో ఒక భక్తుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో
ఏం చేస్తున్నాడట? ఎల్లప్పుడు ఏం చేస్తున్నాడట? మీరు సంపూర్ణమైన క్రైస్తవత్వములోనికి, క్రీస్తు సారూప్యములోనికి, దైవ చిత్తములోనికి మీరు రావాలనని ఎల్లప్పుడూ 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 ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉన్నాడట. ఎప్పుడా మీకు వందనాలు చెబుతూ ఉన్నారు. అయ్యా చెప్పండి, కొలసీ సంఘానికి చెప్పండి, ఆ సంఘముల పిల్లలకు చెప్పండి, యవనులకు చెప్పండి, వృద్ధులకు చెప్పండి, స్త్రీలకు పురుషులకు సంఘముల పెద్దలకు చెప్పండి, వారి కొరకు నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు రాత్రింబగళ్ళు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు, ఉదయకాలం ఒక దైవజనుడు కలిసినప్పుడు నాతో మాట్లాడాడు. అన్న, ఏంది 12:30కు పెట్టేవే మెసేజ్ అన్నారు, వీడియో పంపించావే, పోస్ట్ పెట్టావే, అప్పుడు వరకు ఏం చేస్తున్నావు అన్నారు. నేను చెప్పాను, 10 గంటలకు మోకరించి 12 గంటల 15 నిమిషాలకు నేను ప్రార్థన నుంచి లేచాను. ప్రార్థన నుండి లేచి ఇక ఎటు 12 అయిపోయింది కదా, తెల్లవారింది, వాళ్ళకి ఒక పోస్ట్ పంపిద్దామని పంపించి నేను పడుకున్న, మళ్ళీ ఎప్పుడు లేస్తామోనని. మామూలుగా యథావిధిగా 4:30 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని మళ్ళీ మోకరించాను. మోకరించిన తర్వాత 5:30 వరకు ప్రార్థన చేసి మళ్ళీ పడుకున్నా. స్తోత్రం చెప్పండి. నేను పడుకునే చెప్తున్నానా, ప్రార్థన చేసి చెప్తున్నానా? ఇక్కడ మేము పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ మేము పోరాటం చేస్తూ ఉంటే కాళ్ళు సహకరించవు, ఒళ్ళు సహకరించదు, కళ్ళు సహకరించదు, శరీరం సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, తిన్నది సరిగ్గా అరగదు, ప్రయాణ వలన అలసట, అనారోగ్యము చేత నిత్యము పోరాటం 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 ప్రార్థనలో పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు చెప్పరా? సీరియల్ చూసేవాళ్ళు సీరియల్, సినిమాలు చూసేవాళ్ళు సినిమాలు, మొబైల్ చూసేవాళ్ళు మొబైల్. మరికొందరు ఏం చేస్తారు తెలుసా? ఈ పాస్టర్ సరిగ్గా ప్రార్థన చేయట్లేదు. ఇంకొక గడ్డమైన వచ్చాడు నందలకి. ఏ గడ్డమైనా? నందలకి ఇంకొక గడ్డమైన వచ్చాడు. ఏ గడ్డమైనా చెప్పండి. మీకు తెలియని భక్తులా? మీకు తెలియని భక్తులా అండి? ఇక్కడ మేము రాత్రి పగలు పోరాటం చేస్తూ ఉంటే, సంఘములో స్థిరపడి సేవకుని చేతులు ఎత్తి పట్టుకొనవలసిన సంఘ బిడ్డలు సేవకునికి సహకరించి, అయ్యా మీ ప్రార్థనలో మేము సహకరిస్తాం, మరింతగా ప్రార్థనలో పోరాటం చేయండి అని చెప్పాల్సిన సంఘ బిడ్డలు సంఘాలు జంపైపోయి పాస్తలను జాగుతున్నారు. ఇంకొక ఆయన పండ్ల గంప పెట్టుకుని వచ్చాడంట నందాలకి. అనకూడదు కానీ తప్పదు, నా సంఘాన్ని నేను సరి చేసుకోవాల్సిందే. ఏ గంప చెప్పండి? ఏ గంప? నేను చెప్పింది చెప్పండి. ఏ పండ్లు? ఆహా, స్థిరత్వం లేకపోతే నువ్వు ఎలాగూ వర్ధిల్లలేవు. నేను అంటాను, నువ్వు కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి ఒక మంచి ఉద్యోగంలో వచ్చేలాగా కష్టపడ్డావు. ఆ రోజు ప్రమోషన్ చేస్తూ నా కష్టానికి, నా ప్రయోజనానికి, ఈరోజు ఇక ఉన్నతమైన స్థాయికి కారణం ఆ పక్కింటి అమ్మ అన్నాడు అనుకో, బాసుర బిడ్డ అంటావా? అనవా? ఎందుకు?
కనింది నువ్వు, మోసింది నువ్వు, పెంచింది నువ్వు, ప్రయోజకుని చేసింది నువ్వు. నీ పేరు చెప్పకపోయినా పర్లేదు, కానీ నీ నమ్మాన్ని పిలవకపోతే నలిగిపోతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పసి బిడ్డలు మొదలుకొని మీ పశువుల కొరకు, పంట పొలాల కొరకు, నిజం చెప్తున్న, కాళ్ళు సహకరించే మోకాళ్ళు ఉండి ఉండి ఎలా పడితే అలాగా దొల్లి ప్రార్థన చేస్తున్నాం. మీరు సింపుల్గా ఆ బ్యాగు సంఖకు తగిలించుకొని అంజూరపు పళ్ళు కొనుక్కోవడానికి కొందరు వెళ్ళొద్దని చెప్పట్లేదు. మీ కొరకు పోరాడుతున్న వారిని గుర్తుపెట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా. మీ కొరకు పోరాటం చేస్తున్నాడు ఎపఫ్రా లాంటి దైవజనులు. కళ్ళు బొల్లి మాటలు చెప్పే వాళ్ళ వైపు మనసు ఎప్పుడు 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 లాగుతూనే ఉంటుంది. మోకరించి కన్నీళ్లు కార్చి పెంచి ప్రయోజకులు చేసే సేవకుని వైపు చూడరు. ఎందుకంటే ఆ సేవకునికి కోటేసుకునేది రాదు, ఆ సేవకునికి తిట్టేది రాదు. తిట్టినా, ఒకవేళ సేవకులు వాళ్ళు తిట్టినా, సంఘ బిడ్డలు తిట్టినా విన్నట్టుగా వెళ్ళిపోతారు. నేను చెప్పాను ఒకసారి, మీకు మళ్ళీ చెప్తాను. నేను పాస్టర్ అమ్మ, ప్రార్థన ముగించబడింది, పక్కన ఆమె వస్తుంది, నేను ముందు నడుస్తున్నా. ఒక మనిషి సైకిల్ మీద వెళ్తూ లకారంతో ఒక తిట్టి వెళ్ళిపోయాడు. నా అదృష్టం ఏంటంటే ఆమెకు శివుడు ఉండి మంచివి. శివుడు కూడా అప్పుడప్పుడు ఒకరో మంచిదే. ఇంటికి వెళ్ళి భలే ఏడ్చాను. నా చేత కాంది ఏమీ లేదు ప్రభువా, కానీ నీ బైబిల్ పట్టుకొని నడుస్తున్నా. మీరు పోరాటం చేయమన్నారు, చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, అంజూరపు కాడికి పోయినా, దైవజనులు ఇస్సాకు దగ్గరికి వెళ్ళినా, సతీష్ బ్రదర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళ చేతిలో ఉన్న వరాలు తీసుకొచ్చి మీకేం కుమ్మరించారు. అర్థమైందా? యేసు ప్రభుల వారు చెప్పారు, బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుచును. ఆమేన్, హల్లెలూయా. వారి చేతిలో ఏమీ లేదు, ఈ చేతిలో ఏమీ లేదు. నీలో విశ్వాసం ఉంటే ఒక్క మాట. ఒక వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యా, నా ఇంటి పెద్ద దాసుడు రోగంతో పడి ఉన్నాడు. నా దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, కానీ వాడు రోగంతో పడి ఉన్నాడు. వాడిని బాగు చేయాలి. యేసు ప్రభు సరిపా వెళ్దాం అనే లోపే, అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, మాట మాత్రము సెలవిమ్మయ్యా. ఆమేన్. యేసు ప్రభుల వారు ఆశ్చర్యపోయారట. అక్కడ రాయబడిన మాట ఏంటో చెప్పిన, ఇశ్రాయేలీలలో ఇంతటి విశ్వాసము నేను ఎన్నడూ చూడలేదని ఆశ్చర్యపోయాను. ఆమేన్. మీరు పరిపూర్ణమైన విశ్వాసులు కావాలనని మా పోరాటం. ప్రాకులాడే విశ్వాసులుగా కాదు,
ఈ సంఘములో ఆ సంఘములో, ఈ సేవకుడు ఆ సేవకుడు. ఎవరు చెప్పారండి? నువ్వు ప్రార్థన చేసుకో, అయ్యా నాలో విశ్వాసం అభివృద్ధి అగునుగాక, నాలో విశ్వాసం అభివృద్ధి చేయండి. యేసు ప్రభుల వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మా విశ్వాసం అభివృద్ధి పొందించుము అన్నారు. నీలో యేసు ప్రభు ఎంత అడుగుతున్నాడో తెలుసా? విశ్వాసం ఆవగించా. ఎంత ఎంత అది కూడా నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు అంటే నువ్వెంత భక్తి పరుడవో, ఎంత భక్తి పరురాలవో. ఆవగించంత కూడా నా దేవుని సన్నిధిలో మోకరిస్తే ఇక్కడే నాకు శీఘ్రముగా స్వస్థత కలుగుతుందని నీకు రాలే. అక్కడ పడి ఇక్కడ పడి ఆ పెద్దలు వాళ్ళను చేతులు చాపి, వీళ్ళ దగ్గర చేతులు చాపి, నా ఊరిలో మా ఊరిలో ఒక మంచి మందిరం ఉండాలి, ఒక మంచి సేవకుడు ఉండాలని కష్టపడి అవమానాలు పడి నిందలు పడి ఇంత మందిరం కట్టిస్తే మనమేంటి? ఇది రేకుల షెడ్డు. ఇక్కడ వస్తే మహా అంటే 10 మంది వస్తారు, అక్కడ 1000 మంది. నీ పేరు తెలుసు ఆయనకి? కూర్చోబెట్టి నీ బాగోగులు అడుగుతాడా? మోకరించి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ పంట పొలాల కోసం, నీ పాడి పశువుల కోసం, వారి చదువుల కోసం, ఉద్యోగాల కోసం చేస్తాడా అండి? ఏమి మాట్లాడరు. ఎపఫ్రా లాంటి దైవజనులు మీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. పోరాడుతున్నారు. పోరాటం నిత్యము పోరాటం. అయ్యా శరీరాలతోనే వాళ్ళు జయించలేకపోతున్నారు. అయ్యా దురాత్మ శక్తులు వాళ్ళు పట్టి పీడిస్తున్నాయి, పీడ సంబంధమైన శక్తులు పట్టి పీడిస్తున్నాయి. ఒకరికి పోతే ఒకరికి తెగులు, రోగం, అనారోగ్యం. ఎవరికి చెప్పుకోవాలో ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారయ్యా. మేము లాభోదీపోని మేమే అడుస్తుంటే ఆదివారం వస్తుందిలే, వచ్చి 4 మాటలు చెప్పి కనుక తీసుకువెళ్తాలి. అందరి అభిప్రాయం కాదు, కొందరి అభిప్రాయం. డబ్బు కోసమే అంటే ఇది పట్టుకోవాల్సిన అక్కర్లేదు, డబ్బు కోసమే అంటే ఇది పట్టాల్సిన అక్కర్లేదు. డబ్బు కోసం బైబిల్ పట్టిన జీవితం కాదు నాది. స్తోత్రం. నేను పెయింటింగ్ వేసేటప్పుడు లక్షలు సంపాదించాను. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా తెలుసా? మేము చేస్తున్న పోరాటం కేవలం మీకోసం. మేము చేస్తున్న పోరాటం మీకు అర్థం కావాలి. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకరించి ప్రార్థన చేసి పోరాటం చేస్తుంటే మీరు జంపింగుల మీద జంపింగ్లు అయితే ఎలా? ఎవరు చెప్పారు నాయన అన్నకి? మీకు ఒక మాట చెప్పనా? నాకు ఎవరు చెప్పలే. గెహాజీ ఎక్కడి నుండి వచ్చింది? అయ్యయ్యో నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, నేనెక్కడికి వెళ్ళలేదయ్యా. నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనస్సు. పోరాటం చేసేవానికి సంఘం మీద, సంఘ బిడ్డల మీద, వారి ప్రవర్తన మీద ఎప్పుడు ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని సంఘమా, నువ్వు పోరాటం చేయి. శోధనలు పడుతున్నావు ఎందుకో? పోరాటం నీకు తగ్గింది, ప్రార్థన తగ్గింది, ప్రార్థన సమయం తగ్గింది. తెగులు వస్తున్నా నీకు అర్థం కాలే, రోగాలు వస్తున్నా నీకు అర్థం కాల, ఓడిపోతున్నా నీకు అర్థం కాల, నష్టం వచ్చినా నీకు అర్థం కాల. నీకు రావాల్సిన పోస్ట్, నీకు రావాల్సిన ఘనత మరొకరికి పోతుంది, అయినా నీకు అర్థం కాల. దెబ్బ మీద దెబ్బ, ఓటమి మీద ఓటమి.
ఇలా ఎన్ని కలిగినా అది దేవుని మీద నిందేస్తున్నావు, కానీ నా ప్రవర్తన అని నీకు అర్థం కాదు. ఏమో ప్రార్థన చేశాము కానీ పంట రాలే, ప్రార్థన చేసాం ఉద్యోగం రాలే, ప్రార్థన చేసాం పాస్ కాల, ప్రార్థన చేసాం. ఎందుకో మరి ఇలా జరుగుతుంది మాకే. ప్రార్థన చేశావు కానీ ఆ ప్రార్థన సరిపోలేదు. నీ బలహీనతను జయించేంత వరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ శోధన జయించేంత వరకు ప్రార్థన చేయాలి. మీకు అర్థం కావడానికి చెప్తా. మీకు రోగం వచ్చింది, రోగం అంటే జ్వరం అనుకోండి. ఒక్క మాత్రతో సాటిస్ఫై అవుతామా? చెప్పండి, అవుతామా? జ్వరము తగ్గే వరకు మందులు వాడతాం. వాడరా? జ్వరం తగ్గే వరకు మందులు వాడతాం. మరి నీ శోధన తీరే వరకు ప్రార్థన ఎక్కడా? నీ సమస్య తీరే వరకు ప్రార్థన ఎక్కడా? నీ బాధ నుండి విడుదల పొందే వరకు ప్రార్థన ఎక్కడా? శోధనలో ప్రవేశించిన మనిషి ఎలా ఉంటాడు చెప్తా వినండి. నీకు శోధన వచ్చింది అంటే గుర్తుపెట్టుకొని నేను చెప్పే సింబల్, నీకు తెలియకుండానే నీలో భయం ప్రారంభమవుతుంది. నీకు తెలియకుండానే నీ మనస్సు కృంగిపోతుంది. నీకు తెలియకుండానే నువ్వు నిస్సహాయురాలవుతావు. మనసు ఒక విధంగా ఉంది. ఒక చిన్న మాట విన్న కలవరం, ఒక చిన్న విషయం చూసిన కలవరం, వినకూడనిది విని చూడకూడనిది చూసిన కలవరం. అంటే అర్థం ఏంటో తెలుసా? శోధకుడు నిన్ను గట్టిగా పట్టేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? దీర్ఘంగా ఒంటరిగా కూర్చొని దీర్ఘంగా ఆలోచన చేయాలి కదా? కాదు, అన్న చంపడానికి వస్తున్నాడని చెవిన పడింది యాకోబుకి. హృదయం అంతా కలవరం అయిపోయింది. మా అన్న ఇంకా మారలేదా? మా అన్న ఇంకా పగ చల్లర్లేదా? అయ్యో, ఒక్కడే మిగిలిపోయి కుమిలి 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 ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రభు మాట్లాడతాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో, యాకోబు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గెలిచే వరకు పోరాటం ఆగదు. ఆపొద్దు. నీ మనసు కుదుట పడేంత వరకు మోకాల మీద నుండి లేవద్దు. అది ఎంతసేపు అయినా కానివ్వండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు బైబిల్లో చదివితే, నేను ముగిస్తున్నా, మన బైబిల్లో చదివితే యోనా చాప గర్భంలో 2వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను పాతాళంలో ఉన్నానయ్యా, నరక కూపాన్ని అనుభవిస్తున్నాడు. చేప గర్భంలో ఎంత మంచి వాసన ఉంటుంది కదండి, అవునా? మంచి డిస్కో లైట్లు వేసి ఉంటారు. ఎందుకు ఆ మాట అంటానంటే, నంద్యాలలో ఒక చేపది హోటల్ ఉంది. ఏమ్మా వచ్చిందా? మీరు వచ్చినారు కదా, నంద్యాలలో చేప హోటల్కి రాలి. లోపలికి వెళ్తే ఉంది, ఆ ఫ్యాన్ ఏమి, ఆ ఏసీ ఏమి, ఆ లైట్లేమి, ఆ చెట్లేమి కదా. యోనా కూడా ఇలాగే ఉంటాడు అనుకున్నారా? యోనా పరిస్థితి దయనీయం.
భరించలేని బాధతో యోన మొర్రపెట్టడం ప్రారంభించాడు. మీరు వినాలి. ఆ మొర ఎప్పటి వరకు తెలుసా? గట్టున పడేంత వరకు. స్తోత్రం, స్తోత్రం. నీ సమస్య తీరే వరకు పోరాటం ఆగకూడదు. గెలుపు నీ సొంతమయ్యే వరకు పోరాటం ఆగకూడదు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు పోరాటం ప్రారంభించు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే ఆ సమయంలో పోరాటం ప్రారంభించు. నా ప్రియమైన దేవుని సంగమా, గెలుపు నీ సొంతమయ్యే వరకు, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నువ్వు నిత్యము పోరాటం చేస్తూనే ఉండాలి. ఆమేన్. అటువంటి శక్తి, బలము, జ్ఞానము, సమయము, ఓర్పును దేవుడు నీకు, నాకు, మనందరికి దయచేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా తలలు వంచండి.